మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గత వారం ముఖాముఖి కార్యక్రమంలో శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్ల గారి పరిచయం జరిగింది. అలాగే వారు వైలిన్ విద్వాంసులు కూడా వైలిన్ మీద కొన్ని పాటలు వినిపించారు. శ్రోతలందరూ ఎంతో ఆనందించారు. ఇక్కడ శ్రోతలందరికీ నేను ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను. అదేమిటంటే, మీరు వీడియోలో చూసే ఉంటారు, ఉపాధ్యాయుల వెంకటేశ్వర్ల గారు వయసులో చాలా పెద్దవారు. అయితే ఆ వైలిన్ ప్రాక్టీస్ ఇంచుమించు ఒక 20 సంవత్సరాలైంది వదిలేసి. నేను ఆయన్ని రిక్వెస్ట్ చేసి వైలిన్ వాయించమని నేను అడిగాను. కానీ వారు చెప్పారు, సార్ ప్రాక్టీస్ లేదండి నాకు, తర్వాత చాలా రోజులు అయిపోయింది, మరి నేను వాయించగలను లేదో మీ రిక్వెస్ట్ని కాదనలేక ప్రయత్నిస్తున్నాను అని చెప్పి ఆయన కొన్ని పాటల్ని వాయించి వినిపించడం జరిగింది. మనం విన్నాము, ఇప్పుడు కూడా మీకు వినిపిస్తున్నాను. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, దీంట్లో చిన్న చిన్న శృతి దోషాలు కానీ అటువంటి కొద్దిగా దొరలొచ్చు. ఎందుకంటే వయసులో పెద్దవారు కాబట్టి ఆ వేలు సరిగ్గా వైలిన్ మీద పడాలి, అనుగుణంగా వేళ్ళు కూడా సహకరించాలి కాబట్టి అటువంటివి జరుగుతాయి. కాబట్టి అందరూ పెద్ద మనసుతో దీన్ని అంగీకరించి కోఆపరేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఆయన్ని అంతగా రిక్వెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఆ వయసులో కూడా వారు వైలిన్ ఎంత బ్రహ్మాండంగా వాయిస్తున్నారు. ఆయన యొక్క జ్ఞాపక శక్తి కానీ, ఆయన యొక్క ప్రాక్టీస్ కానీ ఈ భావితరానికి, ఇంకా ఎవరైతే ఇప్పుడు బుడి అడుగులు వేసుకుంటూ ఈ సంగీతాన్ని నేర్చుకుంటున్నారో వారందరికీ కూడా ఒక ప్రేరణ కావాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని వినిపించడం జరుగుతోంది. ఎప్పటిలాగే మీ యొక్క సపోర్ట్ని చేస్తూ ఎంకరేజ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు ముద్దుగారే యశోద అన్నమాచార్య కీర్తన పురంజి రాగం అండి.
జ్ఞానవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.